'టూరిస్ట్ ఫ్యామిలీ' మనందరం చూసాం. ఎంత పెద్ద హిట్ అయిందో. అయితే ఆ డైరెక్టర్ హీరోగా సినిమా చేయాలి అని అనుకుంటున్నారంట. హీరోగా మరి స్టోరీ ఆయనదా లేదా వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారో తెలీదు గానీ, సినిమా అయితే ఆయన హీరోగా చేయడానికి ఫిక్స్ అయిపోయారు. హీరోయిన్‌గా కూడా ఐశ్వర్య రాజన్ గారిని మాట్లాడారంట. వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది అని చెప్పి కామెంట్‌లో అయితే వస్తూ ఉన్నాయి. అయితే హీరో గారిది ఫస్ట్ డైరెక్టర్ గాబట్టి, ఇప్పుడు హీరోగా గూడా చాలా బాగా చేయగలుగుతారు. ఎందుకంటే ఆల్రెడీ డైరెక్టర్ గాబట్టి, హీరో ఎలాంటి సీన్‌లు ఎలా చేయాలి అని తెలిసుంటాయి గాబట్టి, చాలా ప్లస్ అయిద్ది ఆ విషయానికి. అయితే ఐశ్వర్య రాజన్ గారు చాలా సినిమాలు చేశారు. చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది తనకి. అలాగే తను హీరోయిన్‌గా అంటే చాలా ప్లస్ అయిద్దనే చెప్పుకోవచ్చు హీరోకి కూడా. ఎందుకంటే తనని చూడటానికి కూడా చాలామంది సినిమా థియేటర్‌కనేది వస్తూ ఉంటారు. ఇలా డైరెక్టర్లు హీరోగా మారటం కొత్తేమీ గాదు. మనం చాలా సినిమాలు చూసుంటాం. ఇప్పుడు 'డ్రాగన్' సినిమా చూసాం. ఆ హీరో గూడా కామెడీ సినిమా డైరెక్టర్. తర్వాత ఇప్పుడు హీరోగా రాణిస్తున్నారు. అలాగే ఇంకా చాలామందున్నారు. మన తెలుగులో గూడా ఉన్నారు డైరెక్టర్లు హీరోగా మారినోళ్ళు. హీరోలు డైరెక్టర్‌గా మారినోళ్ళు గూడా ఉంటారు. అది తర్వాత మాట్లాడదాం వేరే టాపిక్. అయితే 'అభిషనను', 'ఐశ్వర్య రాజన్' వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో కింద కామెంట్‌లో మెసేజ్ చేయండి. అలాగే మీరు 'టూరిస్ట్ ఫ్యామిలీ' చూసుండకపోతే వెళ్ళి ఒకసారి చూసేయండి. సినిమా అంటే చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు.